ఉంది బోల్డంత ప్రతిభావంతమైన యువత ఉన్నారు. వీరందరినీ సేవలను వినియోగించుకొని పరిశ్రమలు కానీ మన పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ పెట్టే పరిశ్రమలు కానీ టూరిజంలో బోల్డంత అవకాశాలు ఉన్నాయి. మనకి విజయనగరానికి ఉత్తరాంధ్రకి చాలా అవకాశాలు, సర్వీస్ సెక్టార్లో బోల్డని ఉద్యోగాలు. అలాగే మనకి ఈ రోజుకి కాలేజ్ సరిగ్గా లేదు. ఒక జూనియర్ కాలేజీలో నడిచేసే వాళ్ళకి మండలానికి ఒక డిగ్రీ కాలేజ్ కావాలి. మనకి మండలానికి డిగ్రీ కాలేజీలు లేవు. అలాగే ఒక సరైన గవర్నమెంట్ హాస్పిటల్స్ లేవు. ఒక్కొక్క హాస్పిటల్ బెడ్ మీద ఇద్దరిని పడుకునే పరిస్థితి మన పట్టణంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి పరిస్థితి. అందుకని జనసేన ముఖ్య ఉద్దేశం ముందు ప్రాథమిక విద్య, ప్రాథమిక వైద్యం, ఉపాధి అవకాశాలు, అలాగే రైతుకి గిట్టుబాటు ధర లభించే అవకాశాలు. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే నేను నేర్చుకొని వస్తున్నాను, సమస్యల్ని అవగాహన చేసుకొని వస్తున్నాను. ప్రతి ఆడపడుచుకి ఆడబిడ్డకి అండగా ఉండేలాంటి ఒక పార్టీ మంది. ఇవన్నీ నేను ఆగస్టు తర్వాత మేనిఫెస్టోలో స్థానికంగా మనకు ఉద్యోగ అవకాశాలు ఎలా తీసుకురాగలం, ఒక శాశ్వత పరిష్కార మార్గంతో మళ్ళీ మీ ముందుంటానని తెలియజేసుకుంటున్నాను. ఇందాక కురుపాం నియోజకవర్గంకి వెళ్తా ఉంటే దారిలో అంతా రోడ్డుకి ఎత్తైన డివైడర్లు ఉన్నాయి. నాకు అర్థం కాదు, ఇంత ఎత్తైన డివైడర్ ఇంతలా ఉన్నాయండి అనుకుంటున్నా. అని నేను ఎక్కడ చూడాల. అసలే ఇరుకు రోడ్లు, మళ్ళీ దాంట్లో పెద్ద డివైడర్లు ఇంత ఉన్నాయి, ఇంత డివైడర్, మళ్ళీ దాంట్లో పెద్ద మొక్కలు. ఇవన్నీ ఏంటంటే ఒక 2 ఇంచులు పెంచితే ప్రతి స్క్వేర్ ఫీట్కి ఒక 10,000 పెరుగుద్ది. ఈ దోపిడీకి తప్ప ఈ పర్టికులర్ డివైడర్స్ నిజంగా క్షేమంగా రావాలంటే ఇంత చాలు, ఒక 9 అంగుళాల డివైడర్ చాలు, వేసుకుంటూ వెళ్ళిపోతాయి. కాదు 2.5-4 అడుగులు డివైడర్లే, ఎక్కువ డబ్బులు తీసుకోవచ్చు, ఆ డబ్బులు ఇటు మా పక్కకి వెళ్ళిపోవచ్చు. అలాగే ఎక్కడికి వెళ్ళినా ఉత్తరాంధ్ర వెనుకబాటుతనానికి తెలుగుదేశం కానీ మిగతా నాయకులు ఎంత కారణమో స్థానిక నాయకులు కూడా అంతే కారణం. ఒకే కుటుంబంలో ఇరుక్కుపోతుంది ఉత్తరాంధ్ర. ఎక్కడికి వెళ్ళి చూడు, శ్రీకాకుళం నుంచి వైజాగ్ దాకా, ముఖ్యంగా విజయనగరం దాకా ఒక్కొక్క నియోజకవర్గం ఒక కుటుంబంలో. ఎవరన్నా మాట్లాడదామంటే విజయనగరంకున్న బలం ఇది. బొబ్బిలి ఉన్న గ్రామం, మనకి కోటది, బొబ్బిలి కోట ఉన్నది ఊరు. ఇది ధైర్య సాహసాలకు పెట్టిన గడ్డది విజయనగరం. ప్రజలకి ధైర్యం ఉంది, నిలదీయగలిగే శక్తి ఉంది. కానీ మీరందరూ ఎక్కడో భయంతో ఉండిపోయారు. భయంతో ఉండిపోయారా? మొన్న అశోక్ గజపతి రాజు గారు చిందాక చెప్పాను, నాకు రాజవంశీయులంటే గౌరవం, రాజ సంస్థానాలంటే గౌరవం. కానీ నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, ఎవరికైనా ఎంత పెద్దలకైనా, ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే. నేను సామాన్యునే కావచ్చు, నేను కూడా తల్లికి కొడుకుని మర్చిపోతాను. అంటే పవన్ కళ్యాణ్ ఎలక్షన్లకి పనికొస్తాడు కానీ, కూలి చేయడానికి పనికొస్తాడు కానీ, ప్రజా సమస్యలు ముందుకు తీసుకొస్తే ఆడెవడు పవన్ కళ్యాణ్, ఆడెవడో తెలియదు, వాడెవడో యాక్టర్. నాకు బాధ ఏమైంది, పెద్దలు నాకు గౌరవం. లాస్ట్ టైం ఒకసారి ఢిల్లీలో ఉన్నారు, అశోక్ గజపతి రాజు గారు పవన్ కళ్యాణ్ అంటే ఎవరో నాకు తెలియదు అన్నారు. సంతోషం, నాకు బాధ ఏం లేదు. నిజంగా ఆ స్థాయి వ్యక్తులకి పవన్ కళ్యాణ్ తెలియాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనేవాడు ఒక కూలీ, ఊడిగం చేసి వెళ్ళిపోయాడు అంతే వాళ్ళ దృష్టిలో. కానీ ఆ కూలీ నేను ఎందుకు చేస్తానంటే నా అన్నదమ్ములకి చేస్తాను, నా అక్క చెల్లెలకి చేస్తాను, నా ఆడపడుతులకి చేస్తాను, నా ఉత్తరాంధ్రకి చేస్తాను, నా విజయనగరానికి చేస్తాను, నా పార్వతీపురంకి చేస్తాను. నా కూలి రాజుల్ని, రాజరికాన్ని చూసి కాదు. అలాగే
నేను కోరుకునేది రాజు అనేవాడు రక్షించేవాడని. ప్రతి ఒక్కరు నేను కోరుకునేది ఈ రోజున ప్రతి శాసనసభ్యుడు మీరు మా కష్టంతో మా ఓట్లతోటి మీరు అందలం ఎక్కారు. మా ఓటు మీద బోటు అనే ఒక సముద్రం దాటారు. తిరిగి మీకు రావాలి, ఇటువైపు రావాలంటే మళ్ళీ ఆ ఓటే కావాలి, మర్చిపోవద్దు. నాకు మీ అందరి ఆశీస్సులు కావాలి. నేను మీకోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. మీ అందరి అండదండలు కావాలి నాకు. దీంట్లో ప్రతిసారి నన్ను సీఎం సీఎం అని నినాదాలు అరుస్తూ ఉంటారు. దానివల్ల నేను సీఎం అవ్వను. కానీ ఎట్లా సీఎం అవుతానంటే, మీరు కోరుకుంటే మీరు మీ ఓట్ని ముందు రిజిస్టర్ చేయించుకోండి. మీ స్నేహితులు ఈ ఓట్లు మీరు అరిస్తే కాదు, మీ ఓట్లు రిజిస్టర్ చేయించుకోండి. మీ ఓట్లు రిజిస్టర్ చేయించుకోండి. మీ అమ్మగారికి, నాన్నగారికి, మీ పెద్దలకి, విజయనగరంలో ఉన్న మేధావులకి, లెక్చరర్స్కి, ప్రొఫెసర్స్కి, డాక్టర్స్కి, ఇంజనీర్స్కి మన సిద్ధాంతాలు తెలియజేయండి. మనం ఎంత కష్టపడతామో చెప్పండి. సమస్యల్ని ఎలా ముందుకు తీసుకెళ్తామో చెప్పండి. అలాగే రేపొద్దున 2009 లాగా మళ్ళీ మన ఓట్లని ఓటర్ లిస్టులోంచి రద్దు చేస్తారు. అది కూడా చూసుకోండి. ప్రతి నెలకు ఒకసారి మన ఓట్లు ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. వచ్చాక ఓట్లు గుద్దేయండి 2019కి జనసేనకి. 2019లో ప్రజాప్రభుత్వాన్ని స్థాపిద్దాం. నేను పారిపోయే వ్యక్తిని కాదు. ఒక సినిమా ఫెయిల్ అయితేనే తిరిగి డబ్బులు ఇచ్చేసే వ్యక్తిత్వం ఉన్నవాడిని. ఎందుకంటే నేను డబ్బులు సమిష్టి కృషి మీద సంపాదిస్తాను. అందుకు నాకు గౌరవం. అలాంటిది ఇన్ని కోట్ల మంది ప్రజల సంపాదనని నేను ధర్మకర్తనవుతాను, బాధ్యత తీసుకుంటాను. ఉదాహరణ చెప్తాను. ఈ రోజున మనకి మన తోటపల్లి రిజర్వాయర్ కానీ, జంజావతి అభివృద్ధికి కానీ ఈ రోజున 269 కోట్లు కావాలి. ఇంకో 30 కోట్లు జంజావతి ప్రాజెక్టుకి కావాలి. 300 కోట్లు కావాలి. కానీ ముఖ్యమంత్రి గారు ఇల్లుండి అమరావతిలో, హైదరాబాద్లో సొంత ఇల్లు ఉండి మళ్ళీ 5 స్టార్ హోటల్ పెట్టుకొని ఇల్లు రిపేర్ చేస్తామని చెప్పి 5 స్టార్ హోటల్ ఉండి దానికి ఒక 150 కోట్లు ఖర్చు అయిందని చెప్తుంటారు అందరూ బయట. నేను అనేది ఏంటంటే అది ప్రజా డబ్బులది. అదే నేనైతే ఏం చేస్తానంటే ఒక ఇల్లు అద్దెకి తీసుకుంటాను, ఒక 50,000కు 60,000కు. సెక్యూరిటీకి అవసరమైతే ఇంకో 10,000కి తీసుకుంటాం. చిన్నింట్లో ఉండాలి. ప్రజల డబ్బు అది. 5 స్టార్ హోటల్స్లో కూర్చొని సుఖాలు పట్టడానికి కాదు. నేను ఎందుకు అంబేద్కర్ భవన్లో ఉన్నానంటే తగ్గాలి, ప్రజలు నాయకులు తగ్గాలి. ఎందుకంటే ప్రజల డబ్బుని, ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేయకూడదు నాయకులు. మీ అందరికీ అందలం ఎక్కిస్తున్నాం, పరిపాలన అధికారం పెట్టామంటే మా అందరి సంపాదన, మా అందరి శ్రమ, మా అందరి కష్టార్జితం. మేము మీ ధర్మకర్త. అంతేగాని మీరు ఇష్టం వచ్చిన వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇవ్వడానికి, మీ తెలుగుదేశం వర్గాలకి పందారం చేయడానికి మీకు డబ్బులు ఇవ్వట్లేదు. మా అందరి శ్రమ, మా అందరి కష్టం మర్చిపోవద్దు.